స్వామిలందరికీ జై హనుమాన్ అండ్ జై శ్రీరామ్. ఈరోజు 8 తారీఖు మే 2026. ఈరోజు పాదయాత్రకి బయలుదేరేటువంటి స్వాములు ఎవరైనా కానీ ఈ రోజు నుంచి వెళ్ళి అంటే జయంతి మనకి 10, 11, 12 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కొండగట్లో. కాబట్టి దానిలో భాగంగా పాదయాత్ర చేయాలన్న స్వాములు ఈ రోజు నుంచి బయలుదేరుతారు కొంతమంది. సో పాదయాత్ర నుంచి బయలుదేరేటువంటి స్వాములు అందరికీ నేను చెప్పేది ఒకటే అండి. సో దయచేసి మీరు చీకటి టైంలో అంటే నైట్ టైంలో ఎక్కువ నడవడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం రేడియం స్టిక్కర్తో బ్యాక్ సైడ్ ఎక్కడైనా అంటించుకోండి స్వామి. ఎందుకంటే వచ్చే వెహికల్స్ కూడా మీకు అంటే మీరు కనిపిస్తారు. ఎందుకంటే మన కరీంనగర్ నుంచి వెళ్ళి జైత్యాలకి వెళ్ళే రూట్ మొత్తం కూడా 40 కిలోమీటర్లో మధ్యలో 20-25 కిలోమీటర్లు మొత్తం కూడా అటు ఇటు మొత్తం చెట్లే ఉంటాయి. సో వెహికల్స్ వెళ్ళేటప్పుడు అక్కడ లైట్లు ఇక్కడ ఏముండవు కాబట్టి కనబడడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను బైక్ నేను చాలాసార్లు ఆ రోడ్లో ప్రయాణం చేశాను కాబట్టి చెప్తున్నా. ఇట్స్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే స్వాములు అసలు కనిపించదు. ఎందుకంటే దగ్గరికి వచ్చే రాక కూడా పాదయాత్ర చేస్తున్నారు అనే స్వాములు అనేది కూడా మనకు తెలియదు, అంత ఘోరంగా ఉంటుంది చీకటి అక్కడ. సో దయచేసి రేడియం స్టిక్కర్లు పెట్టుకొని నడవండి. అండ్ ఎండకి మాత్రం ఎక్కువగా మీరు నడవడం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ మీరు 4 నుంచి వెళ్ళి 8, 9, 9:30, 10 వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఎక్కడైనా ఒక టెంపుల్ చూసుకొని అక్కడ సేద తీరండి. అక్కడ మీరు భిక్ష ప్రిపేర్ చేసుకొని భిక్ష చేసిన తర్వాత కొంచెం విశ్రాంతి చేసుకొని సాయంత్రం 5 గంటల నుంచి మీ యొక్క నడక మార్గం అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎండ మినిమం 40-45 డిగ్రీస్ ఎబోవ్నే ఉంటుంది కాబట్టి. అది కాక ఎండ ఒక విషయం అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే మనకి సో ఎండ ఒకటే కాదు, ఇప్పుడు గాలి ద్వారాలు కూడా వేస్తున్నాయి. అంటే గాలి వానలు, వడగళ్ళ వానలు ఇట్లాంటి స్టార్ట్ అయితే గాలి కూడా బాగా విభత్సంగా వస్తుంది కాబట్టి చెట్లు విరిగి కింద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి అంజన భక్తుల ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, చూసుకొని నడవండి. స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి, కానీ అట్లనే మనం కూడా కళ్ళు మూసుకొని నడవద్దు. కాబట్టి కొంచెం దయచేసి ఎండకు డిహైడ్రేట్ కాకుండా ఎలక్ట్రోలైట్ పౌడర్స్ వాడండి. అండ్ మనకి ఇక్కడ నుంచి అంటే గోదావరిఖాని ఇటు నుంచి కరీంనగర్, సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి నుంచి వెళ్ళే భక్తులకు ఎవరైనా కూడా మీకు అక్కడ సుల్తానాబాద్ దగ్గర కూడా ఫుడ్స్ అనేవి అందజేస్తున్నారండి. సో వాటర్ ఫెసిలిటీ కూడా వాళ్ళు క్యాంప్ లెఫ్ట్ సైడ్ రూట్ లో ఒక క్యాంపెయినింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ మీకు వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ ఎమర్జెన్సీ కిట్ కూడా అందజేస్తున్నారు. సో అది పెద్దపల్లి కానీ సుల్తానాబాద్ కానీ కరీంనగర్ మీకు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరండి. అండ్ వాటర్ బాటిల్ మాత్రం దగ్గర పెట్టుకోండి స్వామి. నీళ్ళు ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనకి. నీళ్ళు మాత్రం కంపల్సరీ దగ్గర పెట్టుకోండి. కొంచెం డిహైడ్రేట్ అనిపించినా, కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఎలక్ట్రోలైట్ పౌడర్ తీసుకొని బాటిల్లో కలుపుకోండి, వేపుకొని తాగండి, కొంచెం ఎనర్జీ ఉంటుంది. సో స్వామివారి దగ్గరికి పోవడానికి స్వామివారి యొక్క దీక్ష అంటే మీ యొక్క స్వామివారిని చేరుకున్నటువంటి ఈ ప్రయత్నంలో మీ యొక్క హెల్త్ విషయంలో కూడా మీకు కేరింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ చాలా వరకు వెహికల్స్ వెళ్ళే స్వాములు మీకు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే కొండగట్టుకు వెహికల్స్ వెళ్ళేటటువంటి స్వాములు ఎవరైతే ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళి మనకు జైత్యాల రూట్ మొత్తం కూడా చాలా చీకటిగా కొంచెం మధ్యలో కొంచెం చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా కానీ అటు నుంచి వచ్చిన భక్తులు కానీ ఇటు నుంచి మన ధర్మారం ఎక్స్పోర్ట్ నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు కానీ అటు నుంచి లక్ష్మీపేట నుంచి వెళ్ళి జైత్యాలకు చేరుకున్నటువంటి భక్తులు కానీ కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా లైట్స్ కొంచెం అటు వేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్వాములు నడుస్తారు పాదయాత్ర. ఎందుకంటే జయంతి టైంలో స్వామివారి యొక్క మాల విరమణకి బయలుదేరే ప్రతి ఒక్క స్వాములు కూడా పాదయాత్ర చేయడానికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా మీకు లైట్స్ ఆన్ చేసుకొని స్లోగా వెళ్ళండి. మీకు మంది అనిపించారు అంటే మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వండి, లేదంటే వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేయండి తప్ప కొంచెం రాజ్ డ్రైవ్ ఎవరు కూడా ఏ కానీ స్వాములు మాలేసుకున్న వాళ్ళైనా కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు కూడా చూడండి. పాదయాత్ర చేసే స్వాములు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే చాలా మంది బయలుదేరి ఇప్పటికీ ఈ రోజు నుంచి చాలా మంది కూడా అంటే ఎక్కువ మంది కూడా ఇక్కడ నుంచి కాకుండా కొంచెం బైన్స్ వాటి నుంచి వచ్చే వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు, స్వామివారి యొక్క సన్నిధానానికి చేరువ దగ్గరలో ఉన్నారు. కాబట్టి సో పాదయాత్ర చేసే స్వామికి ఒక్కటే ఇలాంటి జాగ్రత్తలు చేపట్టండి. ఆయన డ్రైవ్ వెహికల్స్ 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ అని వెళ్ళే వేసుకుని వెళ్ళే భక్తులు కొంచెం స్వాములను చూడండి. అండ్ మీరు చేసే ప్రయాణంలో కూడా కొంచెం చూసుకుంటే డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మనం కొండగట్టుకి పైకి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ జైత్యాల నుంచి వచ్చినప్పుడు కొండ నుంచి కింద నుంచి పైకి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 వీలర్స్ కూడా పైకి అలౌ చేస్తలేదు. మనం ఎక్కడి నుంచి కొడిమ్యాల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కొడిమ్యాల నుంచి వెళ్ళి మనకు ఎక్కడ అంటే JNTU కాలేజ్ నుంచి వెళ్ళి మనం వెళ్ళాలి. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక 2 కిలోమీటర్స్ ముందే మన బైక్ పార్కింగ్ అనేది సపరేట్ పార్కింగ్ చేసుకోవాలి. అక్కడ పోలీసు వాళ్ళు అక్కడనే ఆపేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది మన ట్రాఫిక్ ఎక్కువ క్రౌడ్ కాకుండా ఉండే విధంగా, సో కొండ మీద ఉన్న ప్లేస్ అనేది మొత్తం కూడా నిండకుండా కొంచెం స్వాములకి ఫ్రీ ఉండే విధంగా ముందే ఆపేస్తున్నారు. అక్కడ ఫ్రీ బస్సు పెడుతున్నారు. మీకు అక్కడ డౌట్ ఉంటే అక్కడ బండ్లు ఆపేసుకొని మిగతా ఫ్రీ బస్కి ఎక్కండి. అక్కడ బస్ ఎక్కిన తర్వాత 2 నిమిషాల్లో మిమ్మల్ని కొండపైన దించుతారు. అంటే ఇంకొంచెం ముందుకెళ్తే కొండ దగ్గర ఉంటాం కాబట్టి అక్కడ దించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫ్రీ బస్ మీరు ఎక్కడైతే బండి స్టాప్ చేస్తే అక్కడ మళ్ళీ ఫ్రీ బస్ అనేది డ్రాప్ చేస్తుంది. సో కొంచెం తోపులాట ఏం చేసుకోకుండా స్వాములు మాల విరమణ మనము ఎంతో పవిత్రంగా స్వామివారికి మొక్కుకొని మాలేసుకుంటాం. సో అట్లాంటి మాలేసుకున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాల పరంగా ఓపిక వహించాలి. చాలా మంది స్వాములు ఏంటంటే కొండగడికి వచ్చేలాగా బాగానే ఉంటున్నారు. కొండగడికి వచ్చినాక ఎవరో గెలిచినట్టు ఏదో చేసినట్టు అంటే ఏదో ఒక విధంగా ఇక పోవాలి అనే ఆతృత బాగా మందికి ఉంటుంది. చాలా మంది దొబ్బుకుంటారు.
స్వామి మన మాలలో ఉన్నప్పుడు ఒక స్వామిని ఇంకొక స్వామిని స్వామి అంజన స్వామి అని పిలుస్తుంటాం, జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం. అదే విధంగా మన మాల విరమణ వేయడానికి కూడా మనం అదే విధంగా అదే భక్తి భావంతో ఉండాలి. మన దీక్ష అప్పుడే విరమణ అయినట్టు కాదు, మన మాల విరమణ అయినది తప్ప మన దీక్ష విరమణ అయినట్టు కాదు. ఇంటికి వచ్చే స్వామిని క్షేమంగా ఇంటికి వచ్చి స్వామికి దండం పెట్టుకొని, స్వామి నీ దీక్ష సంపూర్ణం చేసినా నీ క్షేమంగా ఇంటికి వచ్చినా నీ దయ వల్ల అని చెప్పి స్వామి దండం పెట్టుకున్నప్పుడు మన దీక్ష విరమణ అవుతుంది. సాటి వ్యక్తులను గౌరవించండి. మాల టైంలో అటు ఇటు దొబ్బుకోకండి. వికలాంగులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చాలా కష్టం అవుతుంది. చిన్న జయంతప్పుడు కూడా క్రౌడ్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు కూడా సిబ్బంది మధ్య కొంచెం కింద నుంచెల్లే ఎక్కడ శ్రీరామ వారి యొక్క పాదాల దగ్గర నుంచి మొదలు పెడితే కొంచెం బేతాల స్వామి దగ్గర కొంచెం ఇటు సైడ్ మూల మలుపు దగ్గరనే క్రౌడ్ ఆపేస్తున్నారు. దాదాపు ఒక 200-300 మందిని ఒక 15 నిమిషాల పాటు ఆపి ముందు స్వాములు కొంచెం క్లియర్ అయినాకనే అప్పుడప్పుడు ఒక జంటలుగా పంపిస్తున్నారు. కాబట్టి ఆ టైంలో కొంచెం కిక్కిరిసినట్టు ఉంటుంది. కాబట్టి దొబ్బుకోకండి. దయచేసి ఎంత ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకోండి. స్వామి యొక్క కృప అందరికీ ఉండాలి. విరమణ అప్పుడు కూడా ఉరకకండి. మీరు ఉరికే టైంలో పొరపాటున కింద పడితే వెనకొచ్చే సాములు చూసుకోరు, టక్క మీదకెళ్ళి పోతూనే ఉంటారు. ప్రాణాపాయ సిచ్యువేషన్లు ఎదురవుతాయి. కాబట్టి మనం ఏదైనా అగైతే మనం చేసే చర్యలకి మనకేదో జరిగి తర్వాత స్వామిని నిందించడం తప్పు. సో అందరూ స్వామి బిడ్డలే కాబట్టి అందరికి ఎవరికి కూడా ఏ హాని కలగకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా చేసుకోండి. ఓపిక వహించండి. స్వాములు వెమ్లాడకి వెళ్ళే భక్తులు, పాదయాత్ర ద్వారా వెళ్ళే భక్తులు కూడా చూసుకోండి. అక్కడ కొంచెం రూట్స్ సిరిసిల్ల నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి అటు నాంపల్లి రూట్లు చాలా కూడా క్రౌడీ ఉంటాయి. కాబట్టి దయచేసి కొంచెం సైడ్ పాదయాత్ర చేసే స్వాముల వల్ల నేను దయచేసి చెప్తున్నా, రేడియం స్టిక్కర్లు ధరించండి స్వాములు. ఎందుకంటే చీకట్లు నిజంగా కనబడరు. అది అనుకోవడం కాదు. వెహికల్స్ ఒక లైట్స్ కూడా మీకు డిస్టెన్స్ దూరం ఉన్నప్పుడు కనబడకపోతే దగ్గరికి వచ్చినప్పుడు బ్రేక్ అనేది సరిగ్గా పడాయి. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న స్వామి. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రతి ఇయర్ చూస్తున్నా. నేను రీసెంట్గా మాల వేసుకోకుండా కూడా చెనిగందుకు పోయినా, చాలాసార్లు ప్రతి ఒక్క జయంతికి వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి. ఆయన మాల బట్టలు కూడా ఎక్కడ చక్కనే పడేస్తున్నారు. దయచేసి అట్లా పడేయకండి స్వాములు. మీకేమన్నా అంటే ఎక్కడికైనా పక్కకు పెట్టాలంటే పక్కకే పెట్టాలని ఎక్కడ అట్లా చెట్ల మీద వేసుకోవడం కానీ, ఎక్కడ అక్కడ తొక్కులు వేయడం కానీ, పవిత్రంగా మనం ఎంతో పవిత్రంగా వేసుకున్నటువంటి దీక్ష ఇది. సో చాలా పవిత్రంగా స్వామి యొక్క నియమాలను పాటిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ నీళ్ళ కాడ కానీ, మనకు కోనేరు దగ్గర కానీ బట్టలు ఎక్కడ ముళ్ళ పడేయకండి. ఆయన కోతులు కూడా చాలా ఉన్నాయి. అవి మనం చేసే పనులకు ఒక్కోసారి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఆయన ఈ బట్టలు మాత్రం ఖచ్చితంగా తొక్కుల జాగా లేకండి. ఆయన మాలలు కొంతమంది మాలలు స్వామి సన్నిధానంలో మాత్రమే తీయాలి. ఇది జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే మాలలు మధ్యలో కొంతమంది క్రౌడ్ ఎక్కుందని చెప్పేసి మధ్యలో తీస్తారని తాకొచ్చింది. కానీ అట్లా తీయకండి స్వామి. కొండగట్లు ఎక్కడ తీసినా అట్లని కాదు. మనం మాలేసుకున్నప్పుడు ఒక కంకణం కట్టేటప్పుడు ఒకటి చెప్తాడు ఆంజనేయ స్వామికి అయ్యగారు. ఏమని చెప్తారు, స్వామి ఈ భక్తులు 11 రోజులు నీ మాలేసుకుంటున్నారు, ఇది ఇతని కంకణం, దీక్షా కంకణం అని చెప్పేసి ఒక మంత్రోచ్చారణ చేసి ఇస్తారు. మన మాల కట్టుదిడ్డం చేసి ఇస్తారు. కాబట్టి మళ్ళీ అంతే విధంగా ఆ స్వామి మంత్రోని ఉపయోగించి పూజితులు పండితుల చేతుల మీద మాల విరమణ జరగాలి. మనం తీసుకునే మాల కాదు అది. సో ఇట్లాంటివి కూడా పాటించండి స్వాములు. సో అందరు కూడా మంచిగా హ్యాపీగా స్వామి వారికి దర్శనం చేసుకోండి. 41 రోజులు 21 రోజులు 11 రోజులు వేసుకునే స్వాములు అందరికీ కూడా జై శ్రీరామ్, జై హనుమాన్. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి. ఇవి ఎవరికో తెలియాలని కాదు, కాకపోతే నా వంతు సహాయంగా నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకంటే రీసెంట్గా కొన్ని యాక్సిడెంట్ జరిగినాయి. అవి చూసి నేను చెల్లించిపోయిన స్వామి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామని కాదు, వెనుక నుంచి వచ్చే సాములు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం రేడియం స్టిక్కర్లు ధరించుకుంటే యాక్సిడెంట్ అనేవి జరగవు. రీసెంట్గా ఒక దగ్గర జరిగింది. ఎందుకంటే మనం మన ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ కావద్దు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి కొంతమంది కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి స్వామి మనం దైవాన్ని నమ్ముకున్నాం. దైవం మన ఇంట్లోనే ఉంటుంది. కానీ మనం వేసే అడుగు జాగ్రత్తగా ఉన్నప్పుడు స్వామి యొక్క చూపులు కూడా మనతోనే ఉంటాయి. సో జాగ్రత్త వహించండి. జై హనుమాన్, జై శ్రీరామ్.